అధినేత కార్యకర్త అనే సంబంధం లేకుండా అన్ని రకాల పదవుల్లో ఉన్నవారు కార్యకర్తలంతా అంతా ఒకటే అని చాటి చెబుతూ అందరూ కలిసి మెలిసి చేసుకునే ఏకైక పండగ మహానాడు. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు ఈ తరహా వేడుకను జరపలేదు, భవిష్యత్తులో కూడా జరపబోదు అని ఘంటాపథంగా చెప్పొచ్చు. 3 రోజుల పాటు జరిగే ఈ పండుగకు వచ్చే అతిథులకు గుమగుమలాడే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. మొదటి రోజు 2 లక్షల మందికి, రెండో రోజు 2 లక్షల మందికి, చివరి రోజు 5 లక్షల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రోజు 20కి తగ్గకుండా వంటకాలుంటాయి. 1700 మంది వంట తయారు చేస్తుండగా 800 మంది వడ్డిస్తున్నారు. తాపేశ్వరం కాజా, అల్లూరయ్య మైసూర్ పాక్, చక్కెర పొంగలి, ఫ్రూట్ హల్వా తదితర మిఠాయిలను సిద్ధం చేస్తున్నారు. 50,000 కోడిగుడ్లు వడ్డించనున్నారు. ఉదయం అల్పాహారం కింద టూటీ ఫ్రూటీ కేసరి, పొంగలి, ఇడ్లీ, టమాటా బాత్, కాఫీ, టీ ఇస్తారు. మధ్యాహ్న భోజనం కింద మాంసాహారంలో గోంగూర చికెన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ, ఎగ్ రోస్ట్, రోటి పచ్చడి, తెల్లన్నం, ప్లెయిన్ బిర్యానీ, సాంబార్, ఉలవచారు, మామిడికాయ పచ్చడి, పెరుగు. శాకాహారంలో గోంగూర పూల్ మఖానా, ప్లెయిన్ బిర్యానీ, టమాటా పప్పు, తెల్లన్నం, రోటి పచ్చడి, పెరుగు, చిప్స్, ములక్కాయ టమాటా గ్రేవీ, బెండకాయ బూందీ వడ్డిస్తారు. సాయంత్రం స్నాక్స్ కింద కాఫీ, టీతో పాటు కార్న్ సమోసా, బిస్కెట్లు, పకోడీ, మిర్చి బజ్జీలు. రాత్రి భోజనం కింద రైస్ తో పాటు వంకాయ బఠానీ, ఆలు ఫ్రై, పెసరపప్పు చారు, రోటి పచ్చడి, పెరుగు వడ్డించి వచ్చే మహానాడు వరకు ఆతిథ్యం గురించి మాట్లాడేలా చేస్తున్నారు.